ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రార్థించిన మీకు దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియులారా, మనం ఈ యొక్క పరిశుద్ధ పునరుత్థాన దినపు ఆదివారపు నిమిత్తము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలము ఇచ్చును అన్నాడు భక్తుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పునరుత్థాన దినంలో మీ సన్నిధిలో చేరినట్లుగా మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించండి తండ్రి, మీకు వందనాలు. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించి కృపనిచ్చారు, మీకు స్తోత్రం ప్రభువా. ఆరాధనలో ఆత్మస్వరూపిగా ఉన్న మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు, మీకు స్తోత్రము తండ్రి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం ప్రభువా. ఇప్పుడు నేను మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతుండగా ఇప్పుడు నేను నన్ను నిష్ప్రయోజకుడు నన్ను మీరు అంగీకరించి అగ్నిచేతగాలు చెప్పటం వేసి పరిశుద్ధపరిచి ఉపయోగకరమైన పాత్రగా, మేలుకరమైన పాత్రగా నన్ను వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నన్ను నేలమట్టుకు తగ్గించుకుంటూ మీ నామాన్ని ఆకాశం కంటే ఎత్తుగా హెచ్చిస్తూ పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ మాలో చేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యభాగంలో దావీదు భక్తుడు అంటారు, నా నీతిని బట్టి నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు నాకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు అని ఇచ్చెను అన్నాడు. ప్రతిఫలం ఇచ్చేశాడు అని చెప్పాడు. పోయిన వారం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మనకి ప్రతిఫలం ఉంటుంది ఖచ్చితంగా. దేవుని పని ఏది చేసినా దానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ లోక సంబంధంగా కూలి పనికి వెళ్తేనే ప్రతిఫలం ఉంటుందిగా. సాయంకాలం అయ్యేసరికి జీతం 600, 800, 1000 రూపాయలు ఇస్తారుగా. మరి పర సంబంధమైన ఆశీర్వాదం మరి అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అందులో అనుమానం పడాల్సిన అవసరం లేదు. భక్తుడు ఆయన అనుభవాల్లోంచి చెప్తూ ఉన్నారని మీ అందరికి నేను పోయిన వారం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం మరికొన్ని మాటలు ధ్యానం చేసుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సిద్ధపరిచారు. మొదటి మాట ఏమిటనగా, మొదటి మాట సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము అన్నాడు. అప్పుడు ప్రతిఫలం, వినయము అనేది ఒకటి ఉంటే దానికి ప్రతిఫలంగా యెహోవాయందలి భయభక్తులనే వస్తాయంట. యెహోవాయందలి భయభక్తులు ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్గా ఏమొస్తుందంటమా? ఆటోమేటిక్గా ఐశ్వర్యము, ఘనత, జీవమును దాని వలన కలుగును. మన ప్రతి ఒక్కొక్కరిలోనూ వినయము అనేది ఒకటి ఉంటే, ఏముండాలటండి? వినయము అనేది ఒక్కటి ఉంటే, ఆ వినయము అనే ఆ యొక్క మంచి లక్షణాన్ని బట్టి మనకి, వినయము అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని బట్టి మనకి ఐశ్వర్యము, ఘనత, జీవము వస్తుంది అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, వినయముగా ఉండటం అనేది ఒక్కటి మనం నేర్చుకోవాలని మీ అందరికి నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగినగా వినయము కలిగి ఉండాలి. ఏముండాలటండి? మనలో వినయము కలిగి ఉండాలి. చాలామంది డబ్బులు లేనప్పుడు వినయంగా ఉంటారు అండి, అనారోగ్యంగా ఉన్నప్పుడు వినయంగా ఉంటారు. అయ్యగారు చెప్పండి అయ్యగారు అన్నట్టు మాట్లాడతారు. డబ్బులు లేనప్పుడు వినయంగా ఉంటారు. అమ్మగారు చెప్పండి అంటారు. ఉద్యోగం లేనప్పుడు వినయంగా ఉంటారు. చాలా వినయంగా మాట్లాడతారు. పిలిస్తే వెంటనే వస్తారు.
చెప్పండి అమ్మగారు, చెప్పండి అయ్యగారు అంటారు. ఉద్యోగం లేనప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, వ్యాపారం లేనప్పుడు, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా వినయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతకాలం ప్రార్థనలు జరిగిన తర్వాత దేవుడు కనికరించి ఆశీర్వదించి కాస్త ఆరోగ్యం ఇస్తే, ఆరోగ్యం వచ్చిన తర్వాత పిలిచినా పలకరు. వినయం పోద్ది. ఏం పోద్దండి? వినయం పోద్ది. కొంచెం ఉద్యోగం వస్తే ఏ పాస్టర్ గారి దగ్గర అయితే వినయంగా ఉన్నాడో, చిన్నప్పటి నుంచి పెరిగారో, ఆ పాస్టర్ గారే ఇప్పుడు చీప్గా కనపడతారు. ఎలా కనపడతారండి? చీప్గా కనపడతారు. నా రేంజ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నేను పెద్ద ఉద్యోగం సంపాదించాను, ఇప్పుడు నా లెవెల్, నా రేంజ్ వేరు, నా రేంజ్కి తగ్గ పాస్టర్ గారు నాకు కావాలి అన్నట్టుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, ఒక వ్యక్తికి ఘనత ఎప్పుడు వస్తుంది, ఒక వ్యక్తికి జీవం ఎప్పుడు వస్తుంది, ఒక వ్యక్తికి ఐశ్వర్యం ఎప్పుడు వస్తుంది అని అంటే వినయం కలిగి ఉంటే ఇవన్నీ వస్తాయని చెప్తున్నాడు. వినయం ఒక్కటి ఉంటే 10 మంది విశ్వాసులు ఉన్నప్పుడు అదే వినయం, 100 మంది విశ్వాసులైనా అదే వినయం, 1000 మంది విశ్వాసులు, 2000 మంది విశ్వాసులైనా అదే వినయాన్ని కలిగి ఉంటే అతడికి ఘనత ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, జీవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. యెహోవా యందలి భయభక్తులు కూడా ఉంటాయి అండి. కొంతమంది 10 మంది విశ్వాసులు ఉన్నప్పుడు చాలా వినయంగా ఉంటారు, వాళ్ళ నాయకుడికి చాలా వినయంగా మాట్లాడతారు, విన్నవించుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు. కాస్త దేవుడు ఆశీర్వదించి ఒక 100 మంది 500 మంది అయితే ఇక నాయకుడు లేదు, పాస్టర్ గారు లేదు, ఇక ఏమీ లేదు, ఇక ఈయనే పెద్ద నాయకుడు అండి. మనం ఏ స్థితికి వెళ్ళినా వినయమును మాత్రం విడిచిపెట్టకూడదు అనేది చాలా జాగ్రత్తగా, ప్రాథమిక సూత్రంగా, ప్రిన్సిపల్గా మనం పెట్టుకోవాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయినా సరే వినయం మాత్రం పోయిందండి. తన అన్నగారులు వస్తే ఆయన మాట్లాడిన విధానం మీరు గమనించండి. అన్నలారా, భయపడకుడి, నేను దేవునికి భయపడేవాడిని. ఎప్పుడు చెప్పాడు మాట? ఐగుప్తు దేశానికి ఫరో అంతటి వాడై కుర్చీలో కూర్చున్న తర్వాత చెప్పిన మాట అది. ప్రధానమంత్రి హోదాలో చెప్పిన మాట అది. నేను యెహోవాకు భయపడేవాడును, నన్ను చూసి మీరు భయపడకండి, నేను మిమ్మల్ని పోషిస్తాను, సంరక్షిస్తాను అని వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపించాడు. ఆ వినయం వినయం బానిస బతుకు దగ్గర ఉన్నప్పుడు ఉన్న వినయం, మహారాజు లాంటి పొజిషన్లో కూడా వినయం పోలేదు. అలాంటి వారికి దేవుడు ఘనతనిస్తాడు, జీవమునిస్తాడు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు, ఇహమందు పరమందు కూడా ఇస్తాడు. ఒకవేళ ఈ లోకంలో కొంచెం ఐశ్వర్యం వచ్చిందని కొల్లెత్తికెక్కితే పరలోకంలో ఐశ్వర్యం పోగొట్టేసుకుంటాం. కాబట్టి ప్రియులరా, వినయము అనేది ఒక్కటి నేర్చుకుంటే అండి ప్రతిఫలంగా ఏమొస్తాయంట? ప్రతిఫలంగా బోనస్, ఐశ్వర్యమే కాదు, ఘనతే కాదు, జీవమే కాదు, యెహోవా యందలి భయభక్తులు కూడా ప్రతిఫలంలో భాగమన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, మనం ఏ రేంజ్కి వెళ్ళిపోయినా వినయం కలిగి ఉండటం మాత్రం నేర్చుకోవాలని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. చిన్నప్పుడు అండి మనకి సహాయం చేసిన వ్యక్తికి ఎంతైతే వినయంగా ఉన్నామో, మనం పెద్ద అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, ఒక మేనేజర్ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత కూడా నడిచెళ్ళేటప్పుడు నమస్కారం పెట్టాం ఆయనకి. ఇప్పుడు కారులో వెళ్తున్నప్పుడు కూడా కారు ఆపి దిగి నమస్కారం పెడితే అది వినయం. కారులో ఉండి ఇలా కేకేస్తే అది వినయం కాదు, అది వినయం కాదు. నీ రేంజ్ ఎంత పెరిగినా నీ మునుపటి స్థితిని మర్చిపోకుండా వినయమును కలిగి ఉండటం చాలా 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 ప్రాముఖ్యమని దేవుడే నిరూపణ చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటే సామాన్యమైన మనిషి కాదండి. పరలోక రాజ్యంలో మహాదేవుడు పక్కన ఆయన కుడిపార్శ్వన కూర్చుని ఉంటే అందరూ స్తుతిస్తూ ఉంటే, స్తుతులు అందుకుని యెహోవా పరిశుద్ధుడు 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 అని అలాగ స్తోత్రాలు చెప్తూ ఉంటే, దేవునితో పాటు ఆయన పక్కనే ఉండి అలాగా స్తుతింపబడుతూ ఉండే రేంజ్ అయింది. అలాంటి ఆయన
ఎంతగా వినయాన్ని చూపించాడంటే, ఎంతగా తగ్గించేసుకున్నాడంటే, మనలాగా మనిషిలాగా వచ్చేసాడు భూమి మీదకి. గర్భంలో ప్రవేశించి శరీర ఆకారమును ధరించుకుని, పాప శరీర ఆకారమును ధరించుకుని, కడు పేదవారింట్లో పుట్టి వడ్రంగి పని చేసే ఆ తండ్రికి సహాయం చేసే సహాయకుడిగా ఎండిన భూమిలో లేత మొక్కలాగా తగ్గించేసుకున్నాడు. ఈ సకల ప్రపంచాలను సృష్టించిన మహాదేవుడు సైనికులు కొడతా ఉంటే అలాగ తగ్గించుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. ఎంత వినయాన్ని చూపించాడంటే ఇక మనం వర్ణించలేం. ఆయన మహాదేవుడే ఉండి ఆయనే అంత వినయాన్ని చూపిస్తే మన దగ్గర ఏముందని పెద్ద మనం మిడిసిపడిపోయి ఎగిరెగిరి పడాలా? వినయము కలిగి ఉండటంలో ప్రతిఫలంగా ఏముందటండి? యెహోవా యందలి భయభక్తులు ఉన్నాయి అన్నాడు. వినయం కలిగిన వాడికి భయం వస్తుంది, భక్తి కూడా వస్తుంది. వినయం లేనివాడికి భయము భక్తి కూడా రాదు. వినయం లేనివాడికి ఏమండి ఐశ్వర్యము ఉండదు, జీవము ఉండదు, ఘనత అసలే ఉండదు. కాబట్టి ఒక్క వినయం కలిగి ఉండటం మనం నేర్చుకున్నట్లయితే, మేము చాలామందిని చూస్తూ ఉంటాం. చిన్నప్పుడు సండే స్కూల్లో చాలా బాగా ఉంటారు, కొంచెం పెరిగి పెద్ద అయిన తర్వాత మారిపోతూ ఉంటారు. ఇంకా కొంచెం పొజిషన్ పెరిగితే, కాస్త ఏదన్నా ఉద్యోగం వస్తే ఇక మనం ఎవరమో తెలియదు అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. అలాంటి వారిలో మనం ఉంటే ఘనత మనకు రాదు, పరలోక రాజ్యంలో మెప్పు మనకు రాదు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం వినయంగా ఉంటేనే ఆయన మన మొర ఆలకిస్తాడంట. చూడండి 192వ కీర్తన 2వ వచనం. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావనేది తర్వాత సంగతి, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నావన్నది తర్వాత సంగతి. నీవు కానీ నేను కానీ మొర్ర పెట్టుకుంటే ఆ మొరను దేవుడు ఆలకించాలని మనం ఆశపడితే, ఆ మొర్ర పెట్టుకున్న వ్యక్తి రాజు అయినా సరే అతడు వినయంగా మొర్ర పెట్టుకుంటేనే ఆయన ఆలకిస్తాడంట. కొంచెం తేడాగా ఉంటే ఆయన ఆలకించడు. వినయాన్ని చూస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. చదువురా తల్లి 192:2. రాంగ్ అయితే 92:2. Hmm. 142 రా, క్షమించాలి, నా పెన్న రాసుకోవటం కాస్త పొరపాటు. 142:2 అది బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను అన్నాడు. ఈయన ఎవరండి? ఈయన ఎవరు? ఆ పైన అధ్యాయం పైన ఎవరు, ఏమని రాసిందమ్మా? 142 పైన దావీదు గారు, మహారాజు గారు. ఆయన ఎలా మొరపెట్టుకుంటున్నాడటండి? మామూలుగా కదంట, వినయముగా అని కూడా కాదు, బహు వినయముగా. అంటే ఇక మోకాళ్ళ మీద పడి సాష్టాంగపడి తను తగ్గించేసుకుని బహు వినయముగా నేను దేవునికి ఏం చేస్తున్నాను? మొర్ర పెట్టుకుంటున్నాను, నా హృదయంలో ఉన్న బాధ అంతా నా దేవునికి చెప్పుకుంటున్నాను అంటూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవునికి మొర్ర పెట్టుకునేటప్పుడు, ఆయనకి చెప్పుకునేటప్పుడు, మన బాధ అంతా చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకోవాలంటే వినయముగా చెప్పాలి, బహు వినయముగా చెప్పాలని నేర్పిస్తున్నాడు. అర్థమవుతుందంటారు ఏమన్నా? ఏండి, ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఎలా ఉంది, మాకు ఈ పని చేసి పెట్టండి అని రిక్వెస్ట్గా అడగాలా, లేకపోతే డిమాండ్గా అడగాలా? ఎలా అడగాలండి కలెక్టర్ గారిని? వెళ్ళి మరి ఏం పరిపాలన ఇది, ఏమైనా జరుగుతుందా, మాకు ఇలాగెలాగా జరిగింది, ఏం జరుగుతలేదు, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఎలా ఉంటుంది అండి? వెంటనే ఆయన రూట్లో ఓ ఫోన్ కొడతాడో, వస్తారు అధికారులు, తీసుకెళ్ళిపోతారు కదా. వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలా? అయ్యగారు ఇలా ఉందండి మా పరిస్థితి, తమరు దయపాలించి మాకు మా మనవని అంగీకరించి మేలు చేయండి బాబాయ్ అని ఒక లెటర్ రాసుకుని వెళ్ళి నమస్కారం పెట్టి కాగితం ఇస్తే దాన్ని చదువుకుంటారు. ఆయన చదువుకొని, సరే అమ్మా మీకు
నేను దీన్ని రిఫర్ చేస్తాను, మీ సమస్య పరిష్కారం అవుతుంది, వెళ్ళండి అమ్మా అంటారు. వచ్చేస్తాం. వెంటనే అది ఎక్కడికి పంపించాలో ఆయన పంపిస్తారు. అక్కడి నుంచి మన దగ్గరికి అధికారులు వస్తారు, మనకి చేయాల్సింది ఏదో చేసి పెడతారు. బహు వినయముగా చెప్పాలా, అంతేనా? ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఎలా చెప్పాలా? వినయముగా, బహు వినయంగా చెప్పాలి. మరి దేవాతి దేవుడి దగ్గర మొరపెట్టుకునేటప్పుడు, మనం బాధ చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకోవాలి? బహు వినయముగా చెప్పాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటారంటే, జ్ఞానం ఉందంట వినయం కలిగిన వారి దగ్గర. ఏముందటండి? అహంకారము వెంబడి. నువ్వు కనుక అహంకారంగా ఉంటే, నేను కనుక అహంకారంగా ఉంటే, కొంచెం గర్వంగా మాట్లాడితే దానికి ఏమో ప్రతిఫలంగా ఏమవుతుందంటండి? అవమానం వచ్చేద్దంటండి. వినయంగా ఉంటే కనుక, వినయము గలవారమైన ఎడల మన దగ్గర ఏముంటుందండి? జ్ఞానం ఉంటుంది అన్నాడు. కాబట్టి వినయం కలిగిన వారికే జ్ఞానం ఉంటుంది, వినయం కలిగిన వారికే ఘనత ఉంటుంది, వినయం కలిగిన వారికే జీవం ఉంటుంది, వినయం కలిగిన వారికే ఐశ్వర్యం ఉంటుంది, వినయం కలిగిన వారికి యెహోవా యందలి భయభక్తులు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, 15వ అధ్యాయం సామెతల గ్రంథం 33వ వచనంలో కూడా ఘనతకి ముందు వినయముండును అంటూ చాలా స్పష్టంగా చెప్పాడు. 15:33 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును అన్నాడు. నీకు వినయం ఉంటేనే ఆటోమేటిక్గా ఘనత వస్తుంది. అసలు వినయమే లేకపోతే ఘనత అనేది లేదు, ఇక అసాధ్యం. కాబట్టి ప్రియులరా, మనకి వినయం అనేది ఒకటి ఉంటే ప్రతిఫలంగా ఎన్ని వస్తాయటండి? ఎన్ని వస్తాయి? మీకు గుర్తుంటాయి మాటలన్నీ? వినయం అనేది ఒక్కటి ఉంటే, పిల్లలకు తల్లిదండ్రులంటే వినయం ఉండాలి, భర్త ఎడల భార్యకి వినయం ఉండాలి, సంఘస్థులకి దైవ సేవకుడు అంటే వినయం ఉండాలి, సమాజంలో మనకంటే పెద్దవారి ఎడల మనం వినయంగా ఉండాలి. ఇలాగున్న ఇది ఒక చైన్ లాగా మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ పనిలో ఉన్నా మనం వినయం కలిగిన వారమైతే ఖచ్చితంగా మీరు చేసే పని, ఆ స్థలంలో మీకు ఘనతను దేవుడిస్తాడు, మీకు జీవమును దేవుడిస్తాడు, మీకు ఐశ్వర్యమును దేవుడిస్తాడు, మీకు యెహోవా యందలి భయభక్తులను దేవుడిస్తాడు, మీకు జ్ఞానము కలిగిన వారుగా మనలను మారుస్తారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రియులారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మహాదేవుడు, మహాకాశాల పట్టజాలని మహాదేవుడు, మహోన్నతుడైన దేవుడు వినయము కలిగిన వారి యొద్ద నివసించటానికి వచ్చేస్తాడట. అక్కడ ఉండకుండా ఎవరైతే వినయం కలిగిన బిడ్డలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర నివాసం చేయటానికి ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి వాళ్ళ దగ్గరికి వస్తాను అంటున్నాడు. వినయము గల వారి యొద్దను, దేన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను అన్నాడు. వచ్చేస్తానంటాం కాదు, వాళ్ళ దగ్గరే నివసించుచు ఉన్నాను అని. ఎవరంటండి ఈయన? ఆ వచనం మొదట్లో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అంటాడు. అంతేనా? ఏమంటారండి? మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు సెలవిచ్చినది ఏమనగా అంటూ, నేను మహోన్నతుడినే అయినను, పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను అయినను, ఎక్కడికి వచ్చేస్తారటండి? వినయము గల వారిని ఉజ్జీవింపజేయడానికి, వినయం కలిగిన వారిని, వాళ్ళను ఆశీర్వదించడానికి, వాళ్ళతో నివాసం ఉండటానికి వాళ్ళ దగ్గరికి వచ్చేసి అక్కడే ఉంటాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒక 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 ముఖ్యమంత్రి గారు వచ్చి మన ఇంట్లోకి వచ్చి మనతో పాటు ఉంటానంటే అసలు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఒక ముఖ్యమంత్రి గారో లేకపోతే ఒక మంత్రి గారో ఏమండి ఆయన ఉండే ఇల్లు వదిలేసి మన ఇంట్లోకి వచ్చి నివాసం ఉంటానంటే అసలు ఎలాగ ఉంటుందని పరిస్థితి మొత్తం మారిపోద్దా మారదా? వాళ్ళ ఇంటికాడ ఉండాల్సిన సెక్యూరిటీ మన ఇంటికాడ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికాడ ఉండాల్సిన కూరలు మన ఇంటికాడ ఉంటాయి, వాళ్ళ ఇంటికాడ ఉండాల్సిన వంట వాళ్ళు అందరూ మన ఇంటికాడికి వస్తారు. అంతేనే కదా, మొత్తం అక్కడ ఉండాల్సిన సెటప్ అంతా మన ఇంటికి వచ్చేద్ది. అవును కదా అండి, మొత్తం మారిపోద్ది పరిస్థితి. ఆ మహాదేవుడు వినయం కలిగిన వారి వద్దకు వచ్చి వాళ్ళతో నివసించుచున్నాను అన్నాడు. అక్కడికి వచ్చి అక్కడే ఉండిపోతాను అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం ఏమి నేర్చుకోవాలా?
ఏమి నేర్చుకోవాలి? వినయము కలిగి ఉండటం నేర్చుకోవాలి. వినయం అంటే మనల్ని మనం తగ్గించుకోవటం. కోపము కానీ, అహంకారం కానీ, కొంచెం ఆగ్రహంగా మాట్లాడటం కానీ, ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఎప్పటికప్పుడు మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలటండి? తగ్గించుకుంటా, వినయం కలిగిన వారుగా మనల్ని మనం, నేను నేల మటుకు తగ్గిపోవాలి, నా ప్రభు ఆకాశం అంతా హెచ్చిపోవాలి, ఆయన నామమునకి మహిమ కలుగునుగాక అన్నట్టుగా మనం జీవిస్తూ ఉంటే అలాంటి బిడ్డలను గణపరచకుండా ఉండలేడు ప్రభు. దేవునికి స్తోత్రం కలిగినగా. అలాంటి బిడ్డలకు ఐశ్వర్యం ఇవ్వకుండా ఉండలేడు ప్రభు. అలాంటి బిడ్డలకు జీవం ఇవ్వకుండా ఉండలేడు ప్రభు. గొప్ప దేవుడు. ఆయనకు మహిమ చెల్లిస్తూ మనల్ని మనం వినయం కలిగిన వారిగా మనం మారిపోతే అలాంటి వారిని పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి? అలాంటి వినయం కలిగిన వారిని ఉగ్రత నుంచి కూడా తప్పించేస్తాడంట. ఎక్కడి నుంచి తప్పించేస్తాడంట? ఆ ఉగ్రత నుంచి కూడా తప్పించేస్తాడంట. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. జెఫన్యా 2:3. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదికిన ఎడల, మీరు వెదికితూ ఎలా వెతకాలటండి? వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల, ఒకవేళ ఆయన ఉగ్రత నుంచి ఉగ్రత దినమున మీరు దాచబడతారు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీరు వినయం కలిగి ఉంటే ఆ ఉగ్రత దినమున మీరు దాచబడతారు. ఆ ఉగ్రత మీ మీదకి రాకుండా మిమ్మల్ని ఏం చేస్తాడు? దేవుడు దాచిపెడతాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏం కలిగి ఉంటే మనకి ఏ ప్రతిఫలం వస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, పాయింట్ పట్టుకోవాలి. ఏం కలిగి ఉంటే ఏం ప్రతిఫలం వస్తుంది? వినయము కలిగి ఉంటే, ఏం కలిగి ఉంటే? వినయం కలిగి ఉంటే ఘనపరచబడతాం, ఐశ్వర్యం పొందుతాం, జీవమును సంపాదించుకుంటాం, యెహోవా యందలి భయభక్తులు మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది, జ్ఞానవంతులం అవుతాం. ఏమండి? దేవుడే మన యొద్ద నివసించుతూ ఉంటాడు, మనము ఉగ్రత నుంచి దాచబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ మాట ఏమిటనగా, త్వరగా మనం ముందుకెళ్ళినట్లయితే రెండవ మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదగును అన్నాడు. ఆ అధ్యాయం అంతా ఎవరి గురించి అంటే, ఇంటి యజమానురాలి గురించి. ఎవరి గురించి అండి? ఒక ఇంటికి యజమానురాలు ఉంటారు కదా, అంటే భార్య, భర్త కాదు, భర్త యజమానుడు, భార్య యజమానురాలు. ఆ యజమానురాలు గురించి అధ్యాయం అంతా రాసిపెట్టారు. ఆ యజమానురాలు భర్త వచ్చేదాకా తినకుండా ఉంటుందంట, భర్త వచ్చాక భర్తకి పెట్టి తింటుందంట, భర్తని గౌరవంగా చూస్తుందంట, భర్తకి విలువనిస్తుందంట. అదేమంతా మనం చదివితే చాలా బాగుంటుంది. ఆమె తన ఇల్లు ఆమె కట్టుకుంటుంది జ్ఞానంగా, పిల్లల్ని చక్కబెట్టుకుంటుంది జ్ఞానంగా, ఆమె కష్టపడకుండా మొద తిందో అని ఆమె గురించి చాలా మంచి మంచి లక్షణాలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆఖరిలో అంటాడు. ఏమంటాడంటే, ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ప్రతిఫలం ఉంటుంది అన్నాడు. ఏమంతేనా? ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ప్రతిఫలం ఉంటుంది అన్నాడు. అండి, కాబట్టి సంఘంలో ఒక యజమానురాలిగా, సంఘంలో మీ కుటుంబానికి మీరు యజమానురాలు, వీళ్ళ కుటుంబానికి ఈమె యజమానురాలు, వాళ్ళ కుటుంబానికి ఆమె యజమానురాలు, ఏమండి వీళ్ళ కుటుంబానికి ఈమె యజమానురాలు. మీరు మీ కుటుంబములకు యజమానురాళ్ళుగా మీరు చేసిన పని, సంఘంలో మీరు చేసిన పనిని బట్టి మీకు ప్రతిఫలం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. సంఘంలో నేను చేసిన దాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఉంటుంది అని చాలా స్పష్టంగా చెబుతున్నాడు. ఏం చేశారంట? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధులకు చేసిన ఉపచారము
ప్రేమ మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. ఈ సంఘంలోకి వచ్చేటువంటి యజమానురాళ్ళు అందరూ ఉంటారు కదండి, అందులో ఒకరు దేవుని పరిశుద్ధులకు అనగా దైవ సేవకులకు, మీటింగ్స్ పెడితే వాక్యం చెప్తాకు వస్తారు కదా అలాంటి పరిశుద్ధులకు, పాటలు పాడతాకు వస్తారు కదా అలాంటి పరిశుద్ధులకు, ఏమంటే సాక్ష్యం చెప్తాకు వస్తారు కదా అలాంటి పరిశుద్ధులకు చేసిన ఉపచారం, అందరూ సంఘస్థులందరూ ఉపచారం చేయరు, ఎవరో ఒకళ్ళు సమర్పణ చేసుకుంటారు. నేను పాస్టర్ గారికి ఉపచారం నేను చేస్తానండి, పాస్టర్ గారికి నేను భోజనం వండి పెడతానండి, పాస్టర్ గారికి నేను దగ్గరుండి వడ్డిస్తానండి, పాస్టర్ గారికి ఏదైనా చేయాల్సి వస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటానండి అని దైవ సేవకులకు, పరిశుద్ధులకు, పాటలు పాడేవారికి, వాయిద్యాలు వాయించేవారికి, పరిశుద్ధుల జాబితాలో ఉన్నటువంటి దేవుని సేవలో ఉపయోగపడుతున్నటువంటి వారికి నేను నా వంతు పరిచర్య చేస్తాను అని ఎవరైతే వాళ్ళ పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారో వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వదగును అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. చదవండి అన్నమాట 6:10. మీరు చేసిన కార్యం అంటే ఏం కార్యం చేశారంట? మీరు పరిశుద్ధులకు ఏం చేశారు? ఉపచారం చేసి మానేలేదంట. ఇంకనూ ఉపచారము చేస్తూ ఉండుట చేత తన నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమకు మరిచిపోతానికి దేవుడు అన్యాయస్తుడు కాదు, ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. మనుషులే మర్చిపోతలేదు కదా, దేవుడు ఎలా మర్చిపోతాడు? ఆయన అన్యాయస్తుడా? మనుషులే ఒక్కొక్కరు ఉంటారులేండి మర్చిపోయి ఎప్పటికప్పుడే అవసరంగా వాళ్ళే నడుచుకునేవాళ్ళు, మనుషులే మర్చిపోరు కదా. దేవుడు మరుచుటకు అన్యాయస్తుడు కాదు, మీకు పక్క ప్రతిఫలం ఉంటుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, మొన్న 3 రోజులు మన స్థానిక సంఘంలో మీటింగులు జరిగితే 5 పూటల మీటింగ్ జరిగింది. 5 పూటల్లో ఒక పూట చెల్లి పద్మ సేవకులకి నేను వంటలు చేసుకొస్తానండి, దేనమ్మ గారు చిన్న కుమార్తె అనమాట, పేటలో ఉంటారు, నేను వండుకొస్తానండి అని ఆమె అంతటా ఆమె సమర్పణ చేసుకుని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పి బిడ్డ కొరకు ప్రార్థన చేసాం. చక్కగా వండుకొచ్చారు. ఆ పూట పరిశుద్ధులు అందరికీ వాయిద్యాలు వాయించే వారికి, పాస్టర్ గారులకి, వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా భోజనాలు పెట్టాం. తర్వాత రోజు ఉదయం, తర్వాత రోజు సాయంత్రం మా పాస్టర్ అమ్మ గారు మేము ఏర్పాటు చేస్తామండి అని చెప్పారు. 2 పూటలు పంపించారు ఏర్పాటు చేసి. ఆ 2 పూటలు వచ్చిన సేవకులు అందరికి కూడా పెట్టాం. ఆఖరి రోజున ఇక నాన్నగారు వాళ్ళే ఉదయం సాయంత్రం కూడా ఏర్పాట్లు చేశారు, వచ్చిన సంఘస్థులందరికీ భోజనం పెట్టారు. ఇలాగున పరిశుద్ధులకు చేసిన ఉపచారము మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్నాడు. కాబట్టి మనం చేసిన పనిని బట్టి మనకేముంటుంది? ప్రతిఫలం ఉంటుంది, అందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి పరిశుద్ధులకు ఏదైనా చేయటానికి మనం ప్రయాసపడాలి. శక్తికి మించి మనం ఆ పనిలో నిమగ్నం అవ్వాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే రోమాపత్రిక 16:12 పెర్సిస్సు ప్రభువునందు బహుగా ప్రయాసపడ్డాడు అంటూ చెప్పాడు. పెర్సిస్సు అనే ఒక వ్యక్తి ప్రభువునందు బహుగా ప్రయాసపడ్డాడంట. చూడమ్మా 16:12 రోమా. ప్రయాసపడు, వందనములు, పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడిను, ప్రభువునందు బహుగా ప్రయాసపడిను, ప్రభువునందు బహుగా ప్రయాసపడిను. దేవుని పని, దేవుని పరిచర్య, ఇది దేవునిది అని బహుగా ప్రయాసపడే మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళకి ఏముంటుందండి? ప్రతిఫలం ఉంటుంది. ఈ 2 వస్త్రాలు ఉతుక్కురమ్మని చెప్పారు, చక్కగా ఉతుక్కొచ్చారు. దీనికి ప్రతిఫలం ఉంటుందా ఉండదా? దేవుని మందిరంలో చిన్న పని అయినా అది దేవునికి చేసినట్టు పని చేస్తే దానికి ఏముంటుందండి? ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి మనం బయట ఎన్నో చేస్తుంటాం, బయట కన్నా దేవుని పరిచర్యలో, పరిశుద్ధులకు చేసే పరిచర్యలో, అక్కడ మనం చేసేటువంటి ఉపచారం అది ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పెర్సిస్ గురించి రాశాడు. అంతకుముందు ఇంకో 2 పేర్లు చదివారు. ఏమండి?
వారు ఈ పెర్సిస్ బహుగా ప్రయాసపడ్డారు అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరంలో పని అంటే అంత ఆసక్తి కలిగి ఉండాలి, అంత వినయంగా చేయాలి. కొన్ని చర్చెస్లో వాళ్ళ విశ్వాసులు చెప్తూ ఉంటారు నాకు, అక్కడ ఇంచుమించుగా 300-400 మంది 500 మంది వస్తుంటారంట ప్రతి ఆదివారం. అనేక గ్రామాల నుంచి వస్తుంటారు, ఒక ఊరోళ్ళు కాదు. ఒక ఊరోళ్ళు అయితే అంతమంది అవరు కదా. ఈ చర్చికి ఎక్కడెక్కడ నుంచో పక్కన చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేస్తుంటారు. ప్రతి వారం భోజనం ఏర్పాట్లు చేయాలి. రేపు వచ్చే వారం పలానా ఊరోళ్ళు వండాలని చెప్పేస్తారు పాస్టర్ గారు. ఆ ఊర్లోంచి వచ్చే వాళ్ళు 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, 6గురు ఉన్నా, వాళ్ళు శనివారం రాత్రి వచ్చేస్తారు, అక్కడే ఉండిపోతారు. స్త్రీలు, పురుషులు కూడా కొంతమంది వచ్చేసి ఉండిపోతారు. ఉండిపోయి ఇక రాత్రి చేయాల్సిన పనులు రాత్రి చేస్తారు, పొద్దున్నే మొదలెడతారు. ఇంకా ఏముండదు, వైట్ రైస్ సాంబార్ అంతే, ఇంకేం ఉండదు, వెరైటీ ఏముండదు. వైట్ రైస్ సాంబార్, 500 మందికి సరిపడా వైట్ రైస్, 500 మందికి సరిపడా సాంబార్. ఆ ఊరోళ్ళే, వేరే ఊరోడు రాడు, ఆ ఊరోళ్ళే. అందులో ఎవరికి కథ అనుభవం ఉంటే అలా వంటకాడ మొత్తం వాళ్ళు చెప్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ సాయం చేస్తుంటారు, మొత్తం వండేస్తారు అంతే. వండేసి ఏదో ఆవకాయ పచ్చడి ఏదో ఉంటుంది, అందులో సాంబార్కి అలాగా జత వేస్తారనమాట. అయితే ఎత్తలేదు, లేదు పచ్చడి పెద్ద ఇంపార్టెంట్ కదా, సాంబార్ వైట్ రైస్ అంతే. వచ్చిన సంఘస్థులు అందరూ, మా ఇంటికాడ కోడి మాసం లేదా, మా ఇంటికాడ మేక మాసం లేదా, ఇక్కడ సాంబార్ తినాలా అనకుండా లైన్లో నుంచుని జాగ్రత్తగా అంత ముద్ద ఎంచుకుని, అంత సాంబార్ ఎంచుకుని భయభక్తులతో తినేసి జాగ్రత్తగా వెళ్ళిపోతారంట. ఈ వంట వండే వాళ్ళు ఆ ఊరోళ్ళు అని చెప్పేశారు కదా పాస్టర్ గారు, వాళ్ళు ఆ ఊరోళ్ళు కారు మీద వచ్చి కూడైనా, జీప్ మీద వచ్చి కూడైనా, బండేజ్కి వచ్చి కూడైనా, ఆ ఊరోళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అక్కడ వంటకాడ ఉండాల్సిందే. నేను కారు మీద వస్తున్నారు, రేంజ్ ఏంటి, నేను వంట చేయాలా, అలాగే ఉండదు. వాళ్ళందరూ వచ్చేస్తారు, కారు వేసుకొచ్చి కూడా వచ్చేస్తాడు, వచ్చేసి కారు ఎక్కడో పక్కన ఎట్టేస్తాడు, కలబడిపోతారు అంతే. పని మొత్తం మెస్ అయిపోద్ది, మొత్తం ఒళ్ళంతా అయిపోయింది. మొత్తం పని అంతా అయిపోయాక, మళ్ళీ ప్రార్థన అంతా అయిపోయాక అంతా మళ్ళీ స్నానాలు చేసేసి మళ్ళీ వాళ్ళ బట్టలు వేసుకుని కారు వేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అంతే. దేవుని పరిచర్య అంత శ్రద్ధాభక్తులతో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతిఫలం ఉంది. ఏముంది చెప్పండి? ప్రతిఫలం ఉంది. అందుకనే చేస్తున్నారు. అమాయకులే చేయట్లేదు, వాళ్ళు అమాయకులే చేయరు ఎవరు. ప్రతిఫలం పరలోక రాజ్యంలో ప్రతిఫలం ఉందని చెప్పాడు, అందుకని చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని పరిచర్యలో ఎంత ప్రయాసపడితే, మనం కష్టపడితే అంతటికి ఏముందండి? ప్రతిఫలం ఉంది. నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకుల ప్రిస్కిల్ల గురించి చెప్తాడు. పౌలు గారిని పట్టుకుంటాకు వస్తారంట సైనికులు. వస్తే ఆకుల ప్రిస్కిల్ల పౌలు గారిని లోపల దాసేసి, ఆకులు అంటే భర్త, ప్రిస్కిల్ల అంటే భార్య అండి. భార్య సైనికులకి అడ్డం పడిపోయిందంట. తప్పకోండి, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, లోపల ఉన్నట్టుగా అతన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోవాలి అంటే భార్య అడ్డం పడిపోయిందంట. నన్ను చంపి లోపలికి వెళ్ళండి, ఏమనుకున్నారు, కప్పడతారని అడ్డం పడిపోయిందంట. అడ్డం పడిపోయి, ఇదేంటిరా ఈ పిల్ల ఎంత కఠినంగా ఉందేంట్రా, ఇంత ఇలా మాట్లాడుతుంది ఏంటంటే సైనికులు బిత్తరపోయారంట. ఇదేంటి ఈ పిల్లని చంపేసి వెళ్ళమంటుంది లోపలికి అంటే, వచ్చిన మాట నిజమే, వెళ్ళిపోయాడంటే మళ్ళీ లాంటికి ఇంట్లోకి వెళ్తానంటారంటే, వెళ్ళలేకుంటే నన్ను చంపేయాలండి అని అలా అడ్డపడిపోయిందంట. అడ్డపడిపోతే సైనికులకి ఏం చేయాలి అర్థం అవ్వక, ఏమోరా నేను వెళ్ళిపోయాడేమోరా, ఈ పిల్ల అంతగా గట్టిగా మాట్లాడుతుంది కదా, సర్లే అని జాతికి వెళ్ళిపోరండి వెనక్కి. వాళ్ళు వెళ్ళిపోయాక కాసేపటికి నిర్ధారణ చేసుకున్నప్పుడు ఆయన్ని జాగ్రత్తగా ఒక గంపలో కూర్చోబెట్టి, వాళ్ళ ఇంటి మీద గంపలో కూర్చోబెట్టి, గంపకు తాళ్ళు కట్టి అలాగ దింపి, ఆ కింద నేల మీద దాకా దింపి, నలుగురు పట్టుకుని తాళ్ళు కిందకి వెళ్ళాక, బుట్ట వెళ్ళాక కిందకి జాగ్రత్తగా దిగేదాకా చూసి, అయ్యగారు వెళ్ళిపోండి అయ్యగారు అని అలా పంపేశారంట. నా ప్రాణానికి ప్రాణం వడ్డేసి కాపాడింది నా బిడ్డ అని చెప్తాడు పౌలు గారు. నా ప్రాణానికి ప్రాణం వడ్డేసి కాపాడింది బిడ్డ. సంఘస్థులు, మీ కళ్ళ వ్యాధి నిమిత్తం మా కళ్ళు తీసి మీకు ఇచ్చేస్తామయ్యా, మా కళ్ళు పెట్టుకోయ్యా అని కళ్ళు తీసేసి ఇచ్చేత్తకి సిద్ధపడ్డారు చాలామంది సంఘస్థులు. ఇలాంటి బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడని ఆనందపడిపోయి, ఇలాంటి పరిచారకులు మీకు తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది అన్నాడు. దేవుని సేవకుడి నిమిత్తం అంత ప్రయాసపడి ప్రాణాలకు తెగించి అడ్డం పెట్టి ప్రాణాన్ని కాపాడుకున్నారు ఆ రోజుల్లో సేవకుల్ని. అలాగే పరిచర్య చేయడానికి అంతగా ప్రయాసపడ్డారు. నా కుమారుడైన తిమోతి అంటాడు, నా కుమారుడైన ఒనేసిము అంటాడు, నా కుమారుడైన తుకికు అంటాడు. అంతగా పరిచర్య చేశారు వాళ్ళు సేవకుడికి. ఆ పరిచర్యను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ప్రియులరా,
మా చెల్లెళ్ళు అమలాపురంలో సంఘం ఉంది. ప్రతి సంవత్సరం 3 రోజులు ఉపాస కూటలు పెడతారు. 6 కూటాలు జరుగుతాయి. 6 కూటాలకి సేవకులు ఒక్కొక్క కూటంలో 10 మంది ఉండొచ్చు, 15 మంది ఉండొచ్చు. వాళ్ళు పిలిచిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఈ 15 మందికి సంఘంలో ఉన్న వాళ్ళే ఈ పూట మేము పెడతాం అయ్యగారు, ఈ పూట మేము పెడతాం అయ్యగారు అని పోటీ పడి 6 కుటుంబాలు సిద్ధపడిపోతారు. ముందే మేము పెడతామని పేర్లు ఇచ్చేస్తారు. ఆ పూట ఇంటికాడ ఉండేసుకుని మందిరంలో తెచ్చేస్తారు. ఆమేన్ అని వాళ్ళ దీవెన ఇవ్వగానే వాళ్ళే దగ్గర వడ్డించేస్తారు పాస్టర్ గారులకి. వాళ్ళందరూ తినేసాక ప్రార్థన చేయించుకుని ఉంటామండి అయ్యగారు అని వెళ్ళిపోతారు. ఆ బిడ్డలు ఎంత ధన్యులో కదా అండి. ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. పరిచర్య చేస్తున్నారు, పరిశుద్ధులకు చేస్తున్నారు. పాపిష్టోడికి చేస్తే ప్రతిఫలం ఉండదు. పరిశుద్ధులకు చేస్తే ఏముంటుందండి? ప్రతిఫలం ఉంటుంది. అది ఆ పాయింట్ తెలుసుకుంటే సరిపోద్ది, అంతకన్నా ఎక్కువ ఏం కాదు అండి. అపోస్తల కార్యాలు 9:29లో దోర్కా అనే ఒక సహోదరి ఉందంట. ఆ సహోదరి పరిశుద్ధులైనటువంటి విధవరాలు ఉన్నారంట ఆ చుట్టుపక్కల. వాళ్ళకి అంగీలు ఈవిడ డబ్బులతో కుట్టి వాళ్ళకి ఉచితంగా ఇస్తుందంట అందరికీ. దోర్కా అని ఆవిడ పరిశుద్ధులకు చేసిన ఉపచారమును బట్టి ఆమెకు ప్రతిఫలంగా ప్రాణమే ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆవిడ చచ్చిపోయిందంట. దోర్కా ఆవిడ చచ్చిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న విధవరాలందరూ కూడా వచ్చి కన్నీళ్ళు కరుస్తూ, అమ్మ ఎంత మంచి పిల్లవమ్మ, మాలాంటి వృద్ధులందరినీ కూడా చేరదీసి మాకు వస్త్రాలు ఉత్తిని కుట్టించి ఇచ్చేదాను కదమ్మా, ఎంత మంచి బిడ్డవమ్మ అని చెప్పేసి అక్కడ ఉన్న విధవరాలందరూ వచ్చి కన్నీళ్ళు కరుస్తా దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా అలాంటి మంచి బిడ్డ చనిపోయిందయ్యా, నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యా అంటే ఆమె చేసిన ఉపచారము నిమిత్తము సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. చచ్చిపోయింది మళ్ళీ బతికిందండి. బతికింది. ఆమె చేసిన ఉపకారమునకు ప్రతిఫలంగా ప్రాణాన్నే దేవుడు మరలా పంపించాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. మనం చేసిన ఉపచారము ఊరికనే పోద, ప్రతిఫలం ఉంటుంది. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మార్కు సువార్త 14:7-9 కనుక మనం చూస్తే యేసుప్రభు ఒక ఇంట్లో కూర్చున్నారట. కూర్చుంటే మరియా అనే ఒక సహోదరి వచ్చి ఏమండి అత్తరు బుడ్డు పగలగొట్టి ఆమె అత్తరు ఆయనకి చదువమాట. మార్కు 14:7-9 దాకా, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును అభిషేకించెను. ఆ ఇంటికి పిలిచాడు కదా యేసుప్రభుని భోజనానికి. అతడు అంటున్నాడు, బేదలు ఇంత ఖరీదైన అత్తరు, ఎంత విలువైన అత్తరు పాడు చేసేసావు అని కేకలెత్తున్నాడు ఈ స్త్రీ మీద. కేకలెత్తినప్పుడు యేసుప్రభు అంటారు, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. ఆమె మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మీరు మేలు చేస్తూ ఉండొచ్చు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, నేను వెళ్ళిపోతాను మళ్ళీ పరలోకం. ఆమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తము నన్ను, నా శరీరాన్ని అభిషేకించింది. ఈ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటింపబడతాడు అక్కడ ఆమె పేరు కూడా ప్రస్తావించబడుతుంది అంటూ ఈమె చేసింది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది అంటూ చెప్పాడు. ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ప్రతిఫలం ఉంది. ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడిందో ఆమె ఇచ్చిన విలువైన అత్తరు, భూస్థాపన నిమిత్తం అభిషేకించిన అత్తరు గురించి అంత విలువ ఇచ్చాడు దేవుడు. ప్రతిఫలం ఉంటుందండి, ఎక్కడికే పోదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో ఆ అత్తరు 300 దేనారాలు అంటండి. 300 దేనారాలు అంట. ఆ రోజుల్లో అంత ఖరీదైన అత్తరనే ఆమె యేసుప్రభుని అభిషేకించడానికి బద్దలు కొట్టి ఆమె యేసుప్రభుని అభిషేకించడానికి వాడిందని ఆ ఇంటి యజమాని చాలా కోప్పడిపోయాడంట. ఎంత ఖరీదైన అత్తరు పాడు చేసావు, దీన్ని నమ్మి బేదలకి ఇస్తే 300 దేనారాలు 300 మంది ఎక్లసిగాల్లో సంతోషపడతారు కదా, అనవసరంగా నేలపాలు చేసావు అన్నట్టుగా అతను కోప్పడితే యేసుప్రభు అన్నారు, ఆమె బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, వాళ్ళకి మీరు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు, నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, కానీ ఆమె నన్ను అభిషేకించింది నా భూస్థాపన నిమిత్తం. నన్ను ఆమె గురించి ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుంది అక్కడ ప్రశంసింపబడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. కాబట్టి మనం దేనికి ప్రతిఫలం ఉంటుంది? వినయమునకు ప్రతిఫలం ఉంటుంది అండి. దేనికి ఉంటుందండి? వినయముగా ఉండటం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి, దానికి ప్రతిఫలం ఉంటుంది. రెండోది, ఉపచారము చేసిన పనిని బట్టి మనకేముంటుంది? ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి ఉపచారం చేయడం నేర్చుకోవాలి. మూడవది, కీర్తనలు 62:12. కీర్తనలు 62:12.
ఎవరి మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఉంటుందంట. ప్రభువా, వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. చాలండి, చాలు. ప్రతిఫలం దేనికి వస్తుంది చెప్పండి? ప్రతిఫలం దేనికి వస్తుంది? మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం. చెప్పండి చెప్పండి, దేన్ని బట్టి అండి? మొదటిది వినయమును బట్టి ప్రతిఫలం. చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి ఒకసారి. దేన్ని బట్టి ప్రతిఫలం? వినయమును బట్టి ప్రతిఫలం. రెండోది ఉపచారమును బట్టి ప్రతిఫలం. ఏంటండి? ఉపచారమును బట్టి ప్రతిఫలం. మూడోది క్రియలను బట్టి ప్రతిఫలం. దేన్ని బట్టి అండి? క్రియలను బట్టి ప్రతిఫలం. కాబట్టి మన క్రియలు చాలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన క్రియలను మనం ఏం చేసుకోవాలండి? జాగ్రత్తగా చూసుకోవాలి. కీర్తనకారుడు 62:12 చెప్తాడు, వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడని చెప్తాడు. రోమపత్రిక 2:6 చెప్తాడు, వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఉంటుంది అంటూ మాట్లాడతాడు. మత్తయి సువార్త 16:27 చదవండి. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ యేసుప్రభు మాట్లాడుతూ ఉంటారు. నిజమే, నిజమే ప్రభువా. మత్తయినా 16:27 అది వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రకటన 22:12 ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి జీతము నేను సిద్ధపరుచాను అంటున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మంచి క్రియలు చేస్తే అక్కడ జీతం, చెడ్డ క్రియలు చేస్తే దానికి కూడా శిక్ష ప్రతిఫలంగా దాచిపెట్టాడు. అక్కడ ఉంటుంది కోటం. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. అండి ఒకరిని పిలిచి వాళ్ళని మెచ్చుకుని వాళ్ళకి జీతం ఇచ్చి పరలోక రాజ్యం వెళ్ళమంటారు. ఇంకొకరిని పిలిచి ఇదిగోరా నేను బతికిదిగోరని అక్కడ చూపిస్తాడు. అక్కడ కనపడుతుంది టీవీలో. నేను చేసేది కనపడి 18 అనుకుంటాడు. నువ్వు చేసిన నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడతా ఉంది అని తీసుకెళ్ళిపోండి అంటే తీసుకెళ్ళి నరకంలో వేస్తారు. అన్నీ చూపించేస్తాడు అక్కడ. నీ క్రియలను బట్టి పరలోకమైన, నీ క్రియలను బట్టే నరకమైన. అక్కడ తీర్పులో ఎవరిని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు. నీ క్రియలు చొప్పున నీకు జీతం ఇవ్వాలంటే జీతం ఇచ్చి పంపిస్తాడు పరలోక రాజ్యం. నీ క్రియలు చొప్పున శిక్ష ఉంటే శిక్ష ఏర్పాటు చేసి నరకం పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ బతికినంతకాలం చాలా భయభక్తులతో, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన క్రియలకు ప్రతిఫలం ఉంది బాబు అని భక్తితో బతకాలి, జాగ్రత్తగా బతకాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎవడు చూస్తున్నాడో మరి నా ఇష్టానుసారం ఏది పడితే చూస్తాను, నా ఇష్టానుసారం ఎక్కడ పడతాడికి వెళ్తాను, నా ఇష్టానుసారం ఎలా పడతాలో తిరుగుతాను, నా ఇష్టానుసారం ఎలా పడతాలో మాట్లాడతాను, నా ఇష్టానుసారం ఏం చేయాలంటే చేస్తాను, నేను నా ఇష్టం, నా డబ్బు, ఇలాగ కొంచెం క్రియలు తేడాగా ఉంటే అక్కడ ప్రతిఫలం కూడా తేడాగా ఉంటుంది. భయభక్తులతో దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్తగా బతకాలి అని మన క్రియలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సరి చేసుకుంటూ భయభక్తులతో బతికితే మన క్రియలు మంచుకుంటే అక్కడ ప్రతిఫలం జీతం రూపంలో ఇస్తాడు, పరలోక రాజ్యం పంపిస్తాడు. కాబట్టి మన క్రియలకు ఏముంది? ప్రతిఫలం ఉంది. ఎవని క్రియలు చొప్పున వానికే ప్రతిఫలం సుమ. ఇంకొక ఆయన క్రియలు చెప్పిన నీకు ప్రతిఫలం ఎవరో, నీ క్రియలు చెప్పిన ఇంకొక ఆయనకు ప్రతిఫలం ఎవరో, ఎవని క్రియలు చెప్పున్న వానికే ఏమిస్తారో ప్రతిఫలం ఇస్తారు. కాబట్టి అబ్బాయి ఎవరో లేరు, నేను ఒక్కనే ఉన్నాను ఇంట్లో అని తలగడ కింద పెట్టిన పుస్తకం తీసి బూతు పుస్తకం చదివితే ప్రతిఫలం ఉంటుందన్న భయం కడుపులో ఉంటే చదువుతాడు ఎవడన్నా చదువుతాడా? చదవరు. భయం లేక ప్రతిఫలం ఉంటుంది రేపు పొద్దున్న నాకు అన్న భయం ఉంటే చెత్త పుస్తకాలు తీరు బయటపడేస్తారు. భయం ఉంటే ఎవడో లేడు అక్కడే ఉన్నాను ఏది పడితే ఛానల్ పెట్టరు. భయం ఉంటే ఏది పడితే అది మాట్లాడరు. క్రియలు చెప్పున్న వారికి ఏముంటుందండి? ప్రతిఫలం ఉంటుంది అంటూ చెప్తున్నాడు. కాబట్టి పక్షపాతం ఏముండదంట అండి. పేతురు భక్తులు చెప్తారు 1 Peter 1:17 పక్షపాతం లేకుండా ఉంటుంది. ఎవరి క్రియలను బట్టి వాళ్ళకే ప్రతిఫలం ఇస్తాడు. అందులో పక్షపాతం ఏముండదు. ఆడు ఎంత పెద్దోడైనా ఆడు చేసిన క్రియలను బట్టి ఆడికి ప్రతిఫలం, వీడు ఎంత చిన్నాడైనా వీడు చేసిన క్రియలను బట్టి వాడికి ప్రతిఫలం. ఇంకా అందులో అనుమానం ఏమి? పక్షపాతం అన్నది ఉండదు. క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు ప్రతిఫలం ఉంటుందంటూ చెప్తున్నాడు. కాబట్టి ఒక ఆయన మందిరంలోకి వచ్చాడంట, ప్రభువా నేను ఏ క్లాస్గా
వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఎత్తున్నాను, పుదీనాలు ఎత్తున్నాను, సదాపాలు ఎత్తున్నాను, నా అంత నీతి మంది లేడు, సూపరు. ఆ గుమ్మం కాడకు ఉన్నాడంట, ఆ సుంకరి వలె ఉండనందుకు నీకు స్తోత్రము తండ్రి అని కొంచెం ప్రౌడ్గా చెప్పాడు. భక్తిపరుడే సుమా, నీతిమంతుడే. ఆడు గుమ్మం కాడ ఉండి ఆడన్నాడు, ఆకాశం వైపు చూచుటకైనా నాకు కన్నులు చూచుకని నాకు ధైర్యం చాలా రొమ్ము కొట్టుకొనిచు పాపినైనా నన్ను కరుణించు ప్రభు అని అతను ప్రార్థన చేశాడు. దేవుడు ఇద్దరికే స్పాట్లో తీర్పు చెప్పాడు, నానా నువ్వు కూడా నీతిమంతుడివి, కానీ నువ్వు కొంచెం హెచ్చించుకున్నావు, వాడు బాగా తగ్గించుకున్నాడు కాబట్టి నీకంటే ఆడు నీతిమంతుడు అన్నాడు. మనవాడికి లెంపలు ఆచిపోయి ఏమైందండి, నేను ఎంత భక్తి చేశాను కానీ ఆడు ఏమి చేయకపోయినా బయట ఉండి నాడు తగ్గించుకుని పాపిని నన్ను కరుణించుము దేవా అన్న ఒక్క మాటలో నాకన్నా నీతిమంతుడిగా అయిపోయాడు రా అని వీడు లెంపలు చేసుకుంటే సుఖం ఏముంది అప్పుడు? ఎవరి క్రియలు చెప్పిన వాళ్ళకే ప్రతిఫలం ఉంటుంది అని చెప్తున్నాడు. పక్షపాతం ఏమి ఉండదు. వీడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగం కరెక్ట్గా ఎత్తున్నాడు, అన్నింటిలో సూపరు అని పక్షపాతంగా ఏమన్నా నేను కొంచెం చూద్దాం నువ్వే నీతిమంతుడు రా అని కవర్ చేశాడా? చేయలా. నువ్వు హెచ్చించుకున్నావురా, ఆడు తగ్గించుకున్నాడు రా, వాళ్ళకి తగ్గించుకుంటే నువ్వే సూపర్, నువ్వు తగ్గించుకుంటావు నేర్చుకోరని నీకన్నా ఆడే నీతిమంతుడు అని చెప్పాడు. అప్పుడు లెంపలేసుకుని మనవాడు కూడా ఏమి నేర్చుకుంటాడో తగ్గించుకుంటాం నేర్చుకుంటాడు. అది విషయం. పక్షపాతము లేకుండా తీర్పు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో మనము చేసిన సత్కార్యములను బట్టి ప్రతిఫలం ఇస్తాడంట. ఏం కార్యాలండి? సత్కార్యమును బట్టి ప్రతిఫలం ఇస్తాడంట. సత్కార్యము, దుష్కార్యము. ఏమండి? అదే మంచి కార్యము చెడ్డ కార్యం అనుకోండి. సత్కార్యం అంటే మంచి కార్యాలు, దుష్కార్యం అంటే చెడ్డ కార్యాలు. ఏమండి? మనము చేసిన ప్రతి సత్కార్యమునకు ఏముంటుందట? ప్రతిఫలము ఉంటుంది. ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని ఎరగండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 2 కొరింథీయుల అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 10వ వచనంలో మీరు చేసిన పనులవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవుని క్రీస్తు న్యాయ పీఠం ఎదుట మీరు అందరూ ప్రత్యక్షమైనప్పుడు, మనందరం ప్రత్యక్షమైనప్పుడు మనం చేసిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే వారి వారి క్రియల చొప్పున ప్రతిఫలం వాళ్ళకి ఉంటుందని స్పష్టంగా చెప్తున్నాడు. తీర్పు జరుగుతుంది, అంత కరెక్ట్గా ఉంటుంది, ఏమి తేడా ఉండదని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మంచిదైనా సరే చెడ్డమైనా సరే ఈ దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలసి ఉంది అంటూ చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మన క్రియలకు ఏముంది? ప్రతిఫలం ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం బతకాలి అంటూ మనకి హెచ్చరిక చేస్తున్నాడు. 4వ పాయింట్లో కనుక మనం వెళితే, 4వ పాయింట్లోకి వెళితే ఏమండి, కొలస్సీ 3:23. కొలస్సీ 3:23. ప్రతిఫలంగా ఏం పొందుతామంట? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమే చేసినట్టుగా చెయ్యండి అన్నాడు. ఇప్పుడు మనకి ఏది చేసినా అండి ఎవరికి చేసినట్టు చేయాలంట? ఎవరికి చేసినట్టు చేయాలంట అండి? పాస్టర్ గారికి ఇచ్చేతనం అన్నట్టుగా కాకుండా, పరిశుద్ధులకు పెట్టేసాం అన్నట్టుగా కాకుండా, అండి ఎంత ఇచ్చాం కానుక అన్నట్టుగా కాకుండా, మరి ఎంత మేమే కష్టపడి మేమే చేసామండి పరిచర్య అన్నట్టుగా కాకుండా, ఇవన్నీ పక్కన పెట్టి మేము చేసింది ఎవరికి చేసాం? ప్రభువుకే చేసినట్టుగా చేయండి, దానికి స్వాస్థ్యం మీకు పరలోకంలో ఉంది అన్నాడు. స్వాస్థ్యం అంటే ఏంటండి? స్వాస్థ్యం అంటే ఏంటి? మన జీవితం అంతా కష్టపడి ఒక మంచి ఇల్లు కట్టి మన పిల్లలకి ఇస్తాం కదా, దాన్ని స్వాస్థ్యము అంటారు. అలాగే దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని ఉంచాడంట. అక్కడ మన జీవితం అంతటికి సరిపడినటువంటి స్వాస్థ్యం ఒకటి ఇచ్చాడంట పరలోక రాజ్యంలో. ఆ స్వాస్థ్యం ఒకటి ఉందని ఎరిగి మీరు ఇక్కడ ఏం చేసినా అండి, ఒక తుడుస్తారో మందిరంలో, ఒక వంటకాడే ఉంటారో, లేకపోతే ఒక కరెంటు పని వస్తే కరెంటు పని చేస్తారో, పెయింట్ పని వస్తే పెయింట్ పని చేస్తారో, మీటింగుల్లో కుర్చీలే వేస్తారో అండి, పత్రికలే పంచి పెడతారో, అయితే వచ్చిన పాస్టర్ గారికి భోజనం పెడతానని ముందుకు వస్తారో, ఏమి చేసినా ఎవరికి చేసినట్టు చేయాలంట? ప్రభువుకే మేము చేస్తున్నాం అన్నట్టుగా, దానికి స్వాస్థ్యం ఒకటి ఉందంట అన్నట్టుగా చేయండి అన్నాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత మీ అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి,
ఏం చేయాలంట? ఎలా చేయాలంట? ఎలా చేయాలంటే చెప్పండి. ప్రభువుకే చేశాము అన్నట్టుగా చేయండి. ఏమండి? ఎలా చేయాలంట? ప్రభువుకే చేస్తున్నాం అన్నట్టుగా చేయండి. 3 కొలస్సీ 3:22, 24. 3:22 చదివేశారా? 23, 24. యజమానులకు అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. అంతకుముందు వచ్చిన దాసులారా, మనుషులను సంతోషపెట్టువారు చేసినట్టు కాక, కంటికి కనబడాలన్నట్టు కాక, ప్రభువుకు భయపడుతూ శుద్ధాంతఃకరణ గలవారై శరీరాన్ని బట్టి మీ యజమానులకు అన్ని విషయములలో విధేయులై ఉండండి. మనకు ఒక స్వాస్థ్యం ఉందంట, అది ప్రభువుకే చేసినట్టు చేయాలంట. ఆయనకి చేసినట్టే ఎవరు చేయాలి? ఇక్కడ దైవ సేవకులు చేస్తారో, పరిశుద్ధులకు చేస్తారో, మీ యజమానులు ఉంటారు కదా మీరు పనిచేసే కాడ, ఆ యజమానులకు చేస్తారో అన్ని విషయాల్లో విధేయులుగా ఉండి చెయ్యండి. ఇది నాకు స్వాస్థ్యం ఇస్తున్నాడు, ప్రభువుకు చేస్తున్నాను అన్నట్టుగా చేయండి అంటూ చెప్తున్నాడు. మీరు ఎక్కడ ఏ పనిలో ఉన్నా విధేయులుగా ఉండండి. ఆ విధేయతను బట్టి మీకు ప్రతిఫలం అక్కడ స్వాస్థ్యం ఆధారపడి ఉంది అన్నాడు. కాబట్టి మీరు ఎక్కడో పని చేస్తే వెళ్తున్నారు, ఉద్యోగము, వ్యాపారము, ఎక్కడో వంట పనో ఏదో పని చేస్తే వెళ్తున్నారు, అక్కడ మీ విధేయతను కూడా చూస్తాడంటే స్వాస్థ్యానికి లింక్ పెడుతున్నారు. మీ విధేయతను బట్టి అక్కడ లెక్కలేస్తాను అంటున్నాడు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నాం ఆ పనిలో మనం సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఏమండి? అక్కడ మనం పనిచేసే ఆయన యజమానుడు, ఆయన ఎవరో మనకు వేరే సంగతి, ఆయన ఎవరైనా ఫలానా సహోదరి చాలా విధేయత కలిగి ఉంటుందని సాక్ష్యం చెప్పాలి. ఫలానా సహోదరుడు చాలా నమ్మకస్తుడు అని సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు ఎవరైనా మనకు అనవసరం. మన చర్చికి వచ్చే, క్రిస్టియన్పేటలో చర్చికి వచ్చే ఒక కుర్రోడు వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ దగ్గర వాళ్ళ ఇంటికాడ పనిచేస్తాడు. వాళ్ళ ఇంటికాడ చాలామందిని రమ్మంటారంట పని చేస్తాక, ఎవరికీ తాళం ఇవ్వరంట. వాళ్ళ గదిలోకి వెళ్తే కూడా ఆయన కూడా వెళ్తాడంట, కాసేపు దగ్గరుండి చూసుకుంటాడంట. మన చర్చికి వచ్చి పిల్లోడికి అయితే తాళం ఇచ్చేసి వెళ్ళడంట కూడా. ఎందుకు వెళ్ళా? నమ్మకం. ఒకసారి ఆయన ఏదో బాత్రూంలోకి వెళ్ళి లేకపోతే పడుకుని తెల్లరగట్ల డ్యూటీకి వెళ్ళిపోయాడంట, తాళం ఇచ్చాడంట. ₹1,00,000 ఎంతో కట్ట ఉంటే పట్టుకెళ్ళి ఇచ్చాడంట ఈ కుర్రోడు. అయ్యగారు మీరు మర్చిపోయారు అని పట్టుకెళ్ళి ఇచ్చాడంట. ఆయన ఆశ్చర్యపోయి, ఇదేట్రా ఇలాంటి పనులు కూడా ఉంటారా, ఇంత జాగ్రత్తగా తెచ్చిచ్చేవేట్రా అని లోపలెట్టుకున్నాడంట. మళ్ళీ ఇంకోసారి ఏదో అలాగే చైన్ ఏదో, అది 1,00,000 కదా ఇంకెక్కువ ఉంటుంది, అలాంటి చైన్ ఏదో ఎక్కడో పడిపోతే అది పట్టుకెళ్ళి ఇచ్చాడంట. వీడెవడో చాలా ఖచ్చితంగా ఉన్నాడు రా బాబు అని చెప్పి అప్పుడు తాళం ఇచ్చేసి వెనకాల వెళ్ళడంట, ఇంకా వదిలేసాడు ఇంక మొత్తం. ఈ కుర్రాడు కూడా అంత నమ్మకస్తుడు, బాగా నమ్మాడు. అలాగ నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఈరోజు కూడా పని చేసుకుంటున్నాడు అక్కడ. ఏమండి? అలాగా మన పైన ఉన్న అధికారి వాళ్ళు ఎవరైనా సరే, ఏ క్యాస్టో లేకపోతే ఏ సిస్టం ఎవరు ఏంటంటే మనకు అనవసరం. మన గురించి వాళ్ళు ఏం సాక్ష్యం చెప్పాలి? ఈ కుర్రాడు నమ్మకస్తుడు, ఈ సహోదరి విధేయురాలు, ఏ పని చెప్పిన విధేయతగా చేస్తుంది. ఆ సాక్ష్యాన్ని బట్టి నీకు స్వాస్థ్యం ఉంటుందిరా బాబు. నీవు యజమానుల దగ్గరైనా, చర్చిలో నువ్వు చేసే పని దగ్గరైనా నమ్మకంగా ఉండు, విధేయులుగా ఉండు. ఈ కారణం నేను చూస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం విధేయులమై ఉండాలి, ప్రభువుకే మేము చేస్తున్నాం అన్నట్టు చేయాలి. ఈ పాయింట్ మీద మనకి స్వాస్థ్యం ఆధారపడి ఉంటుంది అన్నట్టు అక్కడ వివరణిస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనకు ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం స్వాస్థ్యం రూపంలో ఉంటుంది. ఆ ప్రతిఫలం విధేయత మీద ఆధారపడి ఉంటుంది అంటూ చెప్తున్నాడు. అర్థమవుతుందంటారా? ఏమన్నా అర్థమవుతుందంటారా? రైట్. ఇంకా తర్వాత మాటలో కనుక మనం వెళితే హెబ్రీ 10:35 మీకు ప్రతిఫలం ఉంది కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకండి అన్నాడు. ప్రతిఫలం మనకు ఉంది కాబట్టి మనం ఈ లోకంలో ఏం విడిచిపెట్టకూడదు? ధైర్యాన్ని విడిచిపెట్టు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉందన్నాడు. మనకి గొప్ప బహుమానం ఒకటి ఉందంట పరలోకంలో. అందుకని ఈ లోకంలో ధైర్యమును విడిచిపెట్టొద్దు అన్నాడు. ధైర్యంగా ఉండమన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉండగా దేవుడు ఆశీర్వదించే దేవుడే, దేవుల్ని పంపించే దేవుడే, మనకి ఏ అవసరం ఉంటే అవసరం మొరపెట్టుకుంటే అన్నీ తీర్చగలిగిన సమర్థుడైన దేవుడే. కానీ ఒకవేళ ఎప్పుడైనా కష్టం పంపించినా, ఒకవేళ యోబులాగా ఏదైనా పరీక్ష పెట్టినా ధైర్యం మాత్రం విడిచిపెట్టొద్దు. ఎందుకు విడిచిపెట్టాం అంటే ప్రతిఫలముగా గొప్ప బహుమానం ఉంది, అందుకని మేము ధైర్యంగా ఉంటామని
నీకు కష్టాన్ని పంపించినా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, బహుమానం వైపు చూడు అంటున్నాడు. ఒక భక్తుడు మంచి పాట రాశాడు. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైన వెనుదిరుగను, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలు వచ్చినా, అసలు ఎంత బాధ వచ్చేసినా, నా నమ్మకం నీ మీద ఉంది ప్రభువా, నిన్ను మాత్రం విడిచిపెట్టను ప్రభువా అంటూ పాడుకున్నాడు భక్తుడి పాట. అద్భుతమైన పాట, మనం పాడుకోవాల్సిన పాట అండి. ఆత్మీయ జీవిత యాత్ర అంటే ఎప్పుడు ఆశీర్వాదం పూలబాట కాదు. ఆత్మీయ యాత్ర అంటే కష్టాలు కూడా ఉంటాయి, ఇబ్బందులు కూడా ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి. ఇప్పుడు పరీక్షలు రాసేవాడికి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలా చదువుకునేవాడికి పరీక్ష పెడితేనే కదా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ తెలిసింది. పరీక్ష లేకపోతే దానికి ఏమైనా అర్థం ఉందా? ఎవరికి ఇవ్వాలి ఉద్యోగం అండి? గొప్ప బహుమానం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సైన్యంలో ఒక 1000 మంది ఉన్నారు, 1000 మందిలో ఇద్దరికి ఇవ్వాలి బహుమానం. ఎవరికి ఇస్తారు బహుమానం? వాళ్ళలో ఒక టెస్ట్ పెడతారు, టెస్ట్ పాస్ అయినడికి ఇస్తారు, అంతేనా కదా అండి? మరి మనకు కూడా బహుమానం, గొప్ప బహుమానం ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన. మనకు పరీక్ష ఒకటి పెడతాడు, పంపిస్తాడు పరీక్ష. కష్టం ఒకటి వస్తుంది, బాధ ఒకటి వస్తుంది. ఆ బాధలో ఏం విడిచిపెట్టొద్దు అంటున్నాడు? ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే గొప్ప బహుమానం ఒకటి ఉంది. నీకు పరీక్ష పంపాను, బాధ పంపాను, అందులో నువ్వేం విడిచిపెట్టకూడదు? బాధలో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, కష్టంలో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దానికి గొప్ప బహుమానం ఉంది అంటున్నాడు. కాబట్టి ఎంత ఈ కష్టం వచ్చేసినా, ఎంత బాధ వచ్చేసినా మనకు ఉండాల్సింది ఏంటంట? ధైర్యం. ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ హల్లెలూయా. నాకు పేర్లు అంతగా గుర్తులేవు, కానీ ఒక రాజు యేసుప్రభుని నమ్ముకున్న ఒక అమ్మాయిని, ఒక ఇనప కుర్చీ ఒకటి ఉందంట, ఆ కుర్చీని ఎర్రగా కాల్చాడంట. కాల్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి, అమ్మాయి యేసు ప్రభువే నా దేవుడు అన్నావంటే కుర్చీలో కూర్చోబెట్టిస్తాం, ఇప్పుడైనా నిర్ణయించుకున్నాడంట. చక్కగా యేసు ప్రభువే నా దేవుడు, ఇప్పుడు ఈ క్షణంలో చచ్చిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పిందంట. అతను కోపంతో కుర్చీ మీదకి గంటేశాడంట. ఎర్రగా కాల్చేసి ఉంది కదా, ఈ వెనకాల వీపి అంతా కూడా కుర్చీ కంటికిపోయిందంట. ఇలా లాగాడంట. మళ్ళీ లాగితే వీపు అంతా కుర్చీ కంటిపోయింది. ఎముకలు ఏదో ఎన్నెముకలు వచ్చినాయి బయటికి మొత్తం. అలా కుర్చీలో కూర్చున్నప్పుడు ఈపు దగ్గర నుంచి, తల దగ్గర నుంచి ఇక్కడ ఈ భాగం కుర్చీ ఎక్కడ దాకా ఉంటుంది, ఎక్కడ దాకా ఉంటుంది కదా, అక్కడ దాకా మొత్తం అంటుకుపోయింది. ఇలా లాగితే బయటకు వచ్చింది. ఇలా కింద పడేసాడంట. ఆ తలకాయ ఎలాగుంటే బూట్ కలర్లో పెట్టి తల మీద ఎలాగెట్టి, చెప్పు ఇప్పుడేం చెప్తావు అంటే, ఈ క్షణంలో చచ్చిపోతే నా ప్రభు దగ్గర ఉంటాను, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు కూడా ప్రభు దగ్గరకు వస్తావు అని చెప్పిందంట. పిచ్చెక్కిపోయిందంట. పిచ్చెక్కిపోయి, ఏంట్రా ఈ అమ్మాయి ధైర్యం ఏంట్రా, నాకు అర్థమవుతలేదు. ఆ అమ్మాయి కాసేపుడు చచ్చిపోయింది. ఈ రాజుగారు ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోయి బుర్ర పాడైపోయింది అతనికి. ఏంటి ఆ పిల్ల ధైర్యం ఏంట్రా, కుర్చీలో కూర్చోబెడతానన్నప్పుడే అల్లిపోవాలి కదా, ఇంకొద్దు బాబాయ్ మీరు చెప్పిన మాట వింటాను అనాలి కదా, అలాగ అంటలేదు ఏంట్రా, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఏంట్రా, ఏంట్రా ధైర్యం ఏంట్రా, అందులో కూర్చోబెట్టి లాగా కూడా కింద పడేసాక ఏంటి చెప్పంటే అప్పుడు కూడా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు కూడా వచ్చేస్తావు ప్రభు దగ్గరికి అంటది ఏంటిది ధైర్యం ఏంట్రా అని ఆడికి మెంటలో పిచ్చెక్కిపోయిందండి. ఎంత కష్టమైపోయినా ఆఖరి క్షణమైనా ఆ పిల్ల ధైర్యం ఏంటండి ఆ పిల్ల ధైర్యం ఏంటండి, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, అర్జెంటుగా ఇప్పుడు వెళ్ళిపోతాను, నువ్వు కూడా రక్షణ పొందు, యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకో, నువ్వు కూడా వస్తావు. ఇది డైలాగ్. అవతల వాళ్ళకి ఏం చేయాలి అర్థం అవుతుంది. ఇంకా నిరీక్షణ, ధైర్యం, ఎంత కష్టమైనా గొప్ప బహుమానం ఉంది, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అని చెప్పాడు. అలాంటి భక్తులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. కానీ మనం నేర్చుకోవాల్సింది ఎంత కష్టమైనా ఏం విడిచిపెట్టకూడదంట, ధైర్యమును విడిచిపెట్టొద్దు, దానికి గొప్ప బహుమానం ఉంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిగా ఏమండి, హెబ్రీ 11:26, మోషే పెద్దవాడైన విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే
క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ ఇష్టపడలేదు అంటూ మాట్లాడతాడు. ప్రతిఫలముగా కలగా బహుమానమందు దృష్టి ఉంచాడు అన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం పరలోక రాజ్యంలో మనకిచ్చే బహుమానము కోసం అండి మనం ఇక్కడ ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడాలి. మోషేలాగా ఐగుప్తు దేశానికి రాజు అయ్యే అవకాశం వదిలేసుకున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుంటూ వదిలేసుకున్నాడు. అండి భోగభాగ్యాలు వదిలేసుకున్నాడు, అధికారం వదిలేసుకున్నాడు, అన్నీ వదిలేసుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఏట్రా ఎంత అమాయకుల్లాగా ఉన్నామంటారంటే, నువ్వే అమాయకుడు, నేను తేవేనండ్రా, నాకు బహుమానం ఉంది పరలోకంలో అన్నాడు. అది కొట్టేశాడు. పరలోక రాజ్యంలో యేసుప్రభు కీర్తన పడతారంట. యేసుప్రభు కీర్తన తర్వాత సెకండ్ కీర్తన మోసే కీర్తనే పడతారంట. ఏమి రేంజ్ కొట్టేశాడండి పరలోక రాజ్యంలో. సెకండ్ ఆయనకి స్థానం ఇచ్చి ఆయనకు రాసిన కీర్తన పాడే అంత ఛాన్స్ కొట్టేశాడు. ఈ భూలోకంలో ఎంత 80 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికాడు. అక్కడ యుగ యుగాలో యేసుప్రభు కీర్తన ఫస్ట్ పెడితే మోసే కీర్తన రెండోది పాడాల్సిందే. ఆ రేంజ్లో కొట్టేశాడు అంతే బహుమానం. కాబట్టి ప్రియులరా, మనం ఇక్కడ దేవుని కోసం ఏదైనా వదిలిపెట్టుకుంటాకి మోసేలాగా సిద్ధపడిపోతే అక్కడ ఉంది దానికి తగ్గ ప్రతిఫలంగా బహుమానం ఒకటి ఉందంటే చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. వదులుకోవడానికి సిద్ధపడాలా. మరి దేవుని పని కోసం మరి ఇది వదిలేసుకుంటే ఎలాగండి మరి అని దేవుని పని నిర్లక్ష్యం చేసి అంతగా లోకంలో కలిసిపోవద్దు. దేవుని మందిరం కోసం, దేవుని ఆరాధన సమయం కోసం, ఆ సమయంలోనే మనకి ఏదైనా పని పెడితే దేనికి మనం మొగ్గు చూపాలంటే ఆరాధనకే మొగ్గు చూపాలి, దాన్నే వదిలేసుకోవాలి. అలా కొన్ని వదిలేసుకోవడం చేతనైతే ప్రతిఫలం ఉంటుంది. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆదివారం డ్యూటీ చేయాలి అనేవాడు మా సెక్యూరిటీ ఆఫీసరు. నేను ప్రార్థన మానను అనేవాడిని. మీ ఎటుమైతే ఉద్యోగం ఉంచుతామని తీసేయండి, ప్రార్థన మానను. లేదంటే పొద్దున్న చేయాల్సిన డ్యూటీ రాత్రి చేస్తా, డ్యూటీ మార్చండి. పక్కాగా చెప్పేవాడిని, ధైర్యంగా చెప్పేవాడిని. ఫస్ట్లో కొంచెం భయపడేవాడిని, తీసేస్తారేమని. తర్వాత ధైర్యంగా మాట్లాడేవాడిని, చెప్పేవాడిని. మిగతా గార్డులు దడదలాడిపోయేవారు. అసలు ఎస్ఓ దగ్గరికి వెళ్తాకే భయపడిపోయేవారు. నేను వెళ్ళి ఒక రోజున తెగించి అడిగితే అందరినీ బెదిరేసేసేవాడు, తీసేసేవాడు ఉద్యోగం నుంచి. నేను వెళ్ళి అడిగితే వెంటనే మిమ్మల్ని మాట్లాడాలా, వెంటనే ఇలా తిరిగి ఆయనకన్నా కింద ఆఫీసర్ ఉంటాడు కదా సూపర్వైజర్, ఆయనకి రోడ్డుకి ప్రతి ఆదివారం నైట్ వేయి అని చెప్పాడు. అంతే ఒక్క మాటలో తెగొట్టేశాడు. ప్రతి ఆదివారం నైట్ వేసేయి, ప్రార్థనకు ఆటంకం లేకుండా అని చెప్పాడు. అంతే స్తోత్రం అయినా అనుకున్నాను. ప్రతి ఆదివారం నైట్ వేస్తాడు, మనం చెప్పక్కర్లేదు, ఇంకా ఇంకొకరికి బతిమాలకు అక్కర్లేదు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోవచ్చు, రాత్రి డ్యూటీకి వెళ్ళిపోవచ్చు, తిరగలేదు. ఇంకా మొత్తం ఒక్క మాటలో తీర్చేసాడు. అంతే. కాబట్టి దేవుని కోసం మనం ఒక అడుగు ముందుకెళ్తే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం వదులుకోవాల్సింది ఏదైనా వదులుకుంటే అక్కడ ప్రతిఫలం ఉంటుందని చెప్తున్నాడు. ఆఖరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను అండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. మన మీద పగబట్టినోడికి, మన కీడు చేసేవాడికి, మనం అంటే పళ్ళు కొరికేవాడికి కేకేసి భోజనం పెట్టాలంట, వాడికి మంచిలు ఇవ్వాలంట దాహంగా ఉంటే. అలా చేస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది అంటున్నాడు. నీ పగవాడు ఆకలి కొని ఎడల, అంటే ఆడ ఆకలి కొన్నాడో మన వైపు చూస్తున్నాడు కతే పెడతారేమో అని. అలాంటి టైం వస్తే పెట్టు. ఆడిని కేకేసి మళ్ళీ మనం కొంపట తెచ్చుకోమని చెప్తలేదు ప్రభు. నీ పగవాడు నీ మీద కోపంతో చేయాల్సినవి చేశాడు, ఆడు కొంచెం డౌన్ అయ్యాడు, ఆడికి ఏం లేదు పాపం, నీకు అర్థమవుతుంది. ఆడిని ఏంక చూస్తున్నాడు, ఆడిని చాలా పగవాడిలాగా చూసాం, ఇప్పుడు ఆడే దిక్కేలా ఉన్నాడు మనకి అని అన్నట్టుగా చూస్తున్నాడు. నీ ఇంకా బేల సొప్పులు చూస్తున్నాడు. ఆడికి పెట్టు. నాకు ఒకప్పుడు పగవాడురా నువ్వు, ఒకప్పుడు నాకు కిడి చేసేవారు అన్నట్టుగా ఉండకో. ఆడికి నీకు పగవాడే కానీ ఆకలిగా ఉన్నట్టుగా నీకు కనపడుతుంది. ఆడి పొద్దున్న తినలేదు, మధ్యాహ్నం తినలేదు, నీకు తెలిసింది. ఆడికి పంపించు కదంతా పెట్టు, భోజనం పెట్టు. ఆడు దప్పికున్నాడు, మంచిలు కూడా లేవాడికి, ఆడికి మంచిలు కొడి అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు గొప్పగా నువ్వు పోసినట్టుగా పోయిదు. యెహోవా అందుకు నీకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి శత్రువైనా ఆడికి భోజనం పెట్టు, అవసరమైతే ఆ సందర్భం వచ్చినప్పుడు అన్నం పెట్టు, నంచినీళ్ళు కూడా ఇయ్యి. అలా చేయటం వలన దేవుడు నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ఈ యొక్క రోజున దేవుడు మనకిచ్చిన ప్రతిఫలమును గురించిన సందేశంలో
మనం నేర్చుకోవలసిన పాఠం వరుసగా చెప్తారా? వినయమును బట్టి ప్రతిఫలం, చేసిన పనిని బట్టి ప్రతిఫలం, క్రియలను బట్టి ప్రతిఫలం, స్వాస్థ్యమును ప్రతిఫలంగా ఇవ్వబోతూ ఉన్నాడు. అందుని బట్టి మనం ప్రతిఫలముగా స్వాస్థ్యం మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి మనం విధేయతను నేర్చుకోవాలి అని ఆ పాయింట్లో చెప్పాను. అక్కడ రాసుకోండి. విధేయతను నేర్చుకుంటే ద్వారా స్వాస్థ్యం అనే ప్రతిఫలం. తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఏం కలిగి ఉండాలి? ధైర్యమును విడిచిపెట్టుకుని ఉంటే ప్రతిఫలం, వదులుకోవాల్సినవి వదులుకుంటే ప్రతిఫలం, ఆఖరిగా శత్రువుకైనా భోజనం పానం ఇవ్వగలిగితే ప్రతిఫలం ఉంటుందని చెప్పాడు. కాబట్టి ప్రతిఫలమును సాధించుటకు మనం ఇలాగున వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక.